ఓకే సురేష్ గారు రైట్ అండి. నెక్స్ట్ అండి విష్ణుప్రియ వీడియోల దందా సెమీ న్యూట్లో లక్షల వ్యాపారం. దీనిపై కూడా ఆవిడ ఎక్కడ కూడా పశ్చాత్తాపడ్డంగా ఏం లేదు సార్. ఆవిడ కూడా చట్టం అలా ఉంది, ఐ హ్యావ్ నో టైమ్ అని చెప్పని అంటున్నారు. చట్టం అలా ఉంది, చట్టము అలా ఉన్నప్పుడే ఉంటాయి. సరే ఇప్పటికైనా ఆలోచించుకోమని చెప్తారు, ఎవరైనా ఏం చెప్తారు, కొంచెం దృక్పథం మార్చుకోవాలి. డబ్బులు సంపాదించాలంటే ఇలా ఆఫ్ వీడియోలు పెట్టి ఆఫ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కొంచెం బాధ్యతగా ఉండాలి. సమాజానికి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మంచి మాటలు చెప్పాలి, మంచి ఆలోచనలు చెప్పాలి. కానీ అవి చూపిస్తాం మీరు డబ్బులు కట్టండి లోపల ఐ డోంట్ కేర్ అంటుందండి కాంటాక్ట్ చేస్తే. అవునా, సరే మంచిదే కదా. అది కూడా సమాజాన్ని అటువైపు తీసుకెళ్తున్నారు, వ్యవస్థలు అట్లా వెళ్తూ ఉన్నాయి. సో మధు ఉన్నారండి. ఏంటి మొత్తానికి ఏం తేల్చారు? ఒకటే తేల్చింది సార్, మొత్తానికి నాకేమీ సంబంధం లేదు, సరే వేసుకుంటే ఏదో వచ్చేసింది, అటువంటి సోషల్ మీడియాలో వస్తుంటాయి, ఐ డోంట్ కేర్ అనే విధంగా కూడా విష్ణుప్రియ మాట్లాడుతుంది. నేను షూటింగ్లలో ఉన్నాను, నేను చాలా బిజీగా ఉన్నాను, లేకపోతే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి నేనేమి మాట్లాడినంటూ కూడా ఆమె చాలా సిల్లీగా, చాలా ఏమంటారు ఇలా ఏదో కమ్మన్ గో అంటారు కదా, అదేదో ఉంటుంది సార్ సామెత ఒకటి, వచ్చి వర్షం పడ్డా కానీ చలనం ఏమి ఉండదు అంటారు కదా, ఆ విధంగా కూడా విష్ణుప్రియ కూడా ఈ స్థాయిలో ఇలా అలిగేషన్ వచ్చిందని చెప్పినా కానీ ఆమె ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఉంది. ఇప్పటికీ కూడా స్టిల్ ఆ ఇన్స్టాగ్రామ్ ని అలానే యాక్టివ్ లో పెట్టి రాజా అనే విధంగా కూడా అందరినీ కూడా వెల్కమ్ చేసేలాగా పోస్టులు ఆమె పోస్ట్ చేస్తుంది. అయితే ఆమె అంతే అంటే మొత్తం అందరినీ కూడా వచ్చేది మీరు చూస్తూ ఉండండి అంటే ఆమె ఎలా ఫీల్ అవుతుందంటే ఈ మొత్తం ఇలా రావడం వల్ల సోషల్ మీడియాలో తనకు ఇంకా పెరుగుతారు అనే ఆలోచనకి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా రేపు దీనివల్ల కూడా కొంచెం ప్రచారం పబ్లిసిటీ వచ్చిందంటే మంచి విషయం. తను దాన్ని కూడా దీన్ని కూడా ఎన్కరేజ్ చేసుకొని ఇంకొంచెం ఎక్కువ మంది మెంబర్స్ని తీసుకోవడం అని అంటే మంచి విషయం. పొలిటికల్గా దాన్ని అంటే మైలేజ్ పరంగా దాన్ని యాక్సెప్ట్ చేసినట్లు అనుకుంటా. మనం కూడా దాన్ని కొంచెం విస్తృత పరిచయం కాబట్టి ఎవరైనా ఇంకా చూడాలనుకున్న వాళ్ళు అటు వెళ్ళి డబ్బులు కట్టి చూస్తుంటారు. మెంబర్షిప్ ఏమన్నా పెరిగిందా మరి నిన్న ఈ రోజుట్లో ఏమన్నా కొంచెం? అంటే ఇంకా పెంచుతారు సార్, ఇప్పుడు పబ్లిసిటీ పీక్కి వచ్చింది కాబట్టి మెంబర్షిప్ పెరుగుతారు, ఇంకా అదేవిధంగా కూడా చూసేవారి సంఖ్య పెరుగుతుంది, అన్నీ కూడా పూర్తిగా ఒకటి పెడితే అలానే మొత్తం అంతా కూడా చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ డబ్బులు ఎందుకు కట్టామని చివరికి ఫీల్ అవుతారు, చిచ్చి అనేలాగైతే డెఫినెట్గా ఏదో ఒక రోజు అంటారు సార్. రైట్ మధు. నెక్స్ట్ అయిపోయిందా? ఉంది కదా శ్రీనివాస్ బురదా పంది క్లోజ్ చేస్తాం మనకి. ఓకే, థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇవి ఇవాల్టి సూపర్ ప్రైమ్ టైం విశేషాలు. మరి కాసేపట్లో మహా డిబేట్ ప్రసారం అవుతుంది. మహా డిబేట్లో చర్చించబోయే అంశం అచ్చెన్నాయుడు కామెంట్స్,